యాక్చువల్గా ఈరోజు నేను పర్టికులర్గా మీ దగ్గర రావడానికి ఒకటే రీజన్ సార్. మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో చాలా ప్రయాణం చేసిండ్రు. దేశ రాజకీయాలు చూసిండ్రు, రాష్ట్ర రాజకీయాలు చూసిర్రు, గల్లీ రాజకీయాలు చూసిర్రు, అన్నీ చూసిర్రు. ఒక పార్టీ ఓడిపోతే ఎన్నికలు, అది మొన్న ఏపీలో చూస్తున్నాము, తెలంగాణలో చూస్తున్నాము. ఓడిపోయి సీట్లు తక్కువ వచ్చినా ఇంకా పార్టీకి మనుగడ లేదు, దుకాణం పెట్టే బెడ సర్దుకోవాల్సిందే అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ గత చరిత్ర చూసుకుంటే చాలా సన్నివేశాలు ఇట్లా ఉన్నాయి కదా. ఒకసారి 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీలు ఇంకొకసారి ఓడిపోతే మూటముల్లో సర్దుకోవాల్సిందేనా? ఏం చెప్తారు? అంటే ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. టీవీలు పెడితే మనకు అదే వినబడుతుంది. మీరు చెప్పండి, ఒక మామూలుగా మీరు సుదీర్ఘ పాటు రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుడిగా చెప్పండి ఈ విషయం, పార్టీలకు సంబంధం లేకుండా చెప్పరు. రాజకీయాలు మీరు అన్నారు విచిత్రంగా, అంటే పరిస్థితులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలని విచిత్రంగా సృష్టించి అధికారంలో రావడం చేసిన ఎత్తుగడలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కుల సమీకరణలు లేక ప్రాంతీయ మనోభావాలు అనుగుణంగా జాతీయ పార్టీలు ప్రాంతాలను సమానంగా చూసే దాంట్లో పొరపాటు జరుగుతున్నది అని, అభివృద్ధి కాంక్షించే ప్రాంతీయ వాసుల మనోభావాలు మరింత పెద్ద ఎత్తున తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఈనాటి దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా రాజకీయాల్లో అయిపోయింది ఇంకా ఈ ప్రచారం మీరు అంటున్నారు కదా, ఇది దురదృష్టకరం, ఇది అసంబద్ధం. ఎట్లా ఉంది చెప్పండి. బీజేపీ మొట్టమొదట 1952 అనుకుంటాను 3 సీట్లు వచ్చాయి. 2, 3 అన్నారు. 3 84లో 2 వచ్చాయి. దేశమంతా కాంగ్రెస్, సరే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు, ఇందిరాగాంధీ హత్యానంతరం. ఆ నేపథ్యంలో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 సీట్లే వచ్చాయి కాంగ్రెస్కు. దేశంలో అత్యంత ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే నేనేమంటున్నానంటే ఆనాడు ఉండే పరిస్థితుల నేపథ్యం, ప్రభావం, ప్రజల్లో మార్పు కానీ, లేకుంటే స్థానికత కానీ, లేకుంటే కుల సమీకరణలో కానీ, ఈ ఎత్తుగడల్లో విజయం సాధించే దిశలో ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాని ఏదో ఒకటి అయిపోతుంది అనుకుంటే పొరపాటు నా ఉద్దేశం. ఎవరు ఎంత చేసినా వేరే అమెరికా దేశంలో లాంటి కాకుండా మన దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా 50% పైన ప్రజల మద్దతు దొరుకుతుంది. ఇది గమనించాల్సిన అవసరం. ఒకటేసారి 72లో బంగ్లాదేశ్ విమోచనప్పుడు 50.9% ఏదో వచ్చినట్టు గణాంకాలు ఉన్నాయి. అంతే తప్ప అంటే ఏమన్నట్టు దేశంలో ఉన్న 100 మందిలో 35, 36, 44 వస్తేనే అఖండ విజయం అంటున్నారు. మిగతా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఆంధ్రలో చాలా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. 7%, 8% తేడా, 44, 40 ఎంతో నాకు తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సిన అవసరం, కుల సమీకరణ చాలా మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున జరిగింది 2 కులాల మధ్య అని. సరే, పర్ఫార్మెన్స్ మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, లేకపోతే వచ్చే రోజుల్లో ఏం చేద్దామనే దాని మీద చర్చలు సాగుతున్నాయా? అది ప్రజల్లోకి వెళ్తుందా? ప్రజలు దాన్ని ఎన్నికల సందర్భంగా స్వీకరిస్తున్నారా? ఆ కోణం ఎక్కడా కనిపించట్లేదు కదా. దేశంలో కనిపించట్లేదు, రాష్ట్రాలలో కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. అందుకోసం ఈ మాట చాలా పొరపాటు. అదే 2 స్థానాలు వచ్చిన బీజేపీ చివరికి 6 సంవత్సరాలు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కాగలిగారు. ఓసారి 13 రోజులు గద్దె దిగాల్సి వచ్చింది ఉమ్మడి దీంట్లో. అదేవిధంగా 5 సంవత్సరాలు 1 సంవత్సరం చేశారు. ఆ తర్వాత ఇండియా షైనింగ్ ఒక నినాదం.
అది మళ్ళీ బీజేపీని వాజ్పేయి గారిని మళ్ళీ అధికారంలో తీసుకురాలేకపోయింది. వేరే పని చేస్తాయి. ఇది మనం అంతా చూస్తున్నాం. అదేవిధంగా ఒక్క పదం, ఎమర్జెన్సీ పదం, ఇందిరాగాంధీని మొత్తం దేశం అంతా కాంగ్రెస్ కోల్పోయింది. మళ్ళీ ఆమెనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి నడవట్లేదు అని ఎవరినైతే ఒక్క పదం మీద మంచిది కాదని నిర్ణయం చేసి దింపేశారో అదే ప్రజానీకం మళ్ళీ ఆమెకే పట్టం కట్టారు. అంటే వాస్తవాలు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష చాలా రోజుల నుంచి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ ఉంది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఊపు వచ్చింది. ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రజల అవేర్నెస్ బాగా పెరిగింది. రాజకీయ పార్టీలు గతంలో ఒప్పుకోకపోయినా ఆ సందర్భంగా ప్రజల్లో వస్తున్న మార్పును చూసి ప్రజల మెప్పు పొందడానికి మేము కూడా మీతో ఉన్నాం అనుకునే సంకేతాన్ని ఇవ్వడానికి అన్ని పార్టీలు ఒప్పుకునే ప్రయత్నం చేశాయి. చివరికి అన్ని పార్టీలు ఇచ్చాయి. ఇప్పుడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది చాలా రోజుల ముందు చెప్పారు కదా, కానీ కాలేదే. కానీ పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి సహకరించాల్సి వచ్చిన నేపథ్యం. ఈరోజు కులగణన అనుకున్నాం. గతంలో కులగణన ఎవరైనా మాట్లాడారా? అధికారంలోకి వచ్చిన 3 మాసాలలోనే సకల జనుల సర్వే ఈ దేశంలో చేయించింది కేసీఆర్ గారు. అంటే సామాజిక కోణం ఆలోచించి, ఓట్ల గురించి, అధికారం గురించి, అధికారం నిలుపుకోవడం కోసం చేసిన కార్యక్రమం కాదు. ఈరోజు నితీష్ గారు చేశారు, కర్ణాటకలో ఏదో కొంత చేశారు, ఇప్పుడు దేశమంతా కోడై కూస్తుంది చేయాలని. అదేవిధంగా మహిళా బిల్లు మాట చెప్తున్నాను. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ఆ రోజు మాట్లాడలేదే. అంటే రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రభావాలు, జనంలో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా మన రాజకీయాన్ని మలుచుకుందాము, జనాన్ని మనతో తీసుకెళ్దామనే ఆలోచన తప్ప శాశ్వత ప్రాతిపదికన మంచి గురించి ఆలోచించి చేసే పనులు రాజకీయాల్లో అంత త్వరగా కావు. మంచి చెడు చెడు.